హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే బిర్యానీ వండుతున్నా చూడండి. అయితే బాస్మతి రైస్ అయితే తీసుకొచ్చుకున్నా ఇవాళ నేను. అయితే కుకింగ్ కోసం అయితే స్టార్ట్ చేసా. 30 మినిట్స్ అయితే వాటర్లో రైస్ని అయితే పెట్టా. దాని తర్వాత కిస్మిస్ అయితే యాడ్ చేసా, గల్ఫ్ స్టైల్ లాగా. అయితే రైస్లో కిస్మిస్ వేసి వంట చేస్తే బాగా నీట్గా అవుతుంది. లైక్ మన మంది రైస్ టైప్ అవుతుంది. అందులో బిర్యానీ అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఇవన్నీ కొత్తిమీర, కరివేపాకు, అంటే కొత్తిమీర, పుదీనా అయితే కట్ చేసేసుకుంటా. దాని తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని ఇవన్నీ మసాలాలు అయితే రెడీ చేసుకుని, దాని తర్వాత ఆనియన్ రెడ్ కలర్ వచ్చిందాక ఫ్రై అయితే చేసుకుంటున్నా. మరి కొద్దిగా ప్రాసెస్ అయితే లాంగ్ ఉంది, షార్ట్లో తీస్తున్న వీడియో. అయితే బిర్యానీ కోసం నిమ్మకాయ రసము ప్లస్ కొత్తిమీర, పుదీనా, ఇంకా చికెన్ అయితే తీసుకున్నా కొద్దిగా లైట్గా. ఇంకా రైస్ అయితే అక్కడ నీళ్ళలో పెట్టా. 30 మినిట్స్ అయితే అయిపోయింది. ఈ చికెన్లో అయితే ఫస్ట్ పెరుగు యాడ్ చేసేస్తా. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా రెండు యాడ్ చేసేసి మిక్స్ చేసుకుంటా. అంటే ఎప్పటికప్పుడు మిక్స్ చేస్తే టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. టోటల్గా అయితే కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేసుకున్నాం. దాని తర్వాత నిమ్మకాయ రసము యాడ్ చేసేస్తున్నాం మళ్ళీ. దాని తర్వాత మసాలా, చికెన్ బిర్యానీ మసాలా ఉంది, అది యాడ్ చేసుకున్నాక వేరే ఉప్పు, కారము, ఇంకా పసుపు, లవంగాలు, ఇలైచి, అవన్నీ ఐటమ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత రెడ్గా అయితే అయిపోయాయి ఆనియన్స్. ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నా. లాస్ట్లో మిక్స్ చేసుకున్నాక టేస్ట్ అయితే చెక్ చేయాలి. మరి సాల్ట్ ఏమైనా తక్కువైతే అందులో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా కలర్ వేసుకోవాలని అంటే కలర్ కూడా వేసుకోవచ్చు. అయితే పేస్ట్ అయితే వేయడం మర్చిపోయా. ఇది యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా లైట్గా వేసేసుకుంటే డ్రై కాకుండా ఆయిల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకొని కొద్దిసేపు అయితే పెట్టాలి, 30 మినిట్స్ దాకా. అయితే అప్పటిలోపు రైస్ కుకింగ్ అయిపోతుంది. మనకు రైస్ సగం కుక్ అయిన తర్వాతనే ఇందులో యాడ్ చేసుకోవాలి మనం. టేస్ట్ అయితే సూపర్ ఉంది, కారం కరెక్ట్ ఉంది, ఉప్పు కూడా రైట్. అయితే ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నా. ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నా. ఇక ఇలా అయితే కొద్దిగా టేస్ట్ వస్తుందని ఇలా పెట్టేసా. ఇదైతే 30 మినిట్స్ కోసం పక్కన పెట్టేసి ఇప్పుడు రైస్ అయితే పెడుతున్నా లో ఫ్లేమ్లో. అంటే రైస్ అయితే అయిపోయింది, చూడొచ్చు 15 మినిట్స్ తర్వాత. అయితే రైస్ అయితే ఫినిష్ అయిపోయింది. అందులో యాడ్ చేసేస్తున్నా. బిర్యానీలో హాఫ్ కుక్ కావాలా రైస్. అయితే టోటల్గా అయితే బాస్మతి రైస్ ఇందులో చికెన్లో అయితే యాడ్ చేసేసుకుంటున్నా, చూడొచ్చు. అయితే ఫుల్ అయిపోయింది. 30 మినిట్స్ మ్యాగ్నేట్ చేయడం వల్ల వాటర్లో రైస్ అయితే పెరిగింది. డైరెక్ట్ వంట చేస్తే రైస్ తక్కువ ఉంటుంది. అయితే ఇందులో యాడ్ చేసుకున్నాక మినిట్స్లో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అయితే బిర్యానీ అయితే మనది రెడీ అయిపోయింది, చూడొచ్చు మీరు. ఫైనల్గా కుకింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇందులో కలర్ యాడ్ చేసుకుంటే మీకు కలర్ వస్తుంది. కలర్ యాడ్ చేస్తే ఏంటంటే ప్రాబ్లం అవుతుంది, కలర్ యూజ్ చేయొద్దు ఎక్కువ. చూడొచ్చు కిస్మిస్ బిర్యానీ నీట్గా అయిపోయింది. వితౌట్ కలర్ నార్మల్ బిర్యానీ ఇది. అయితే ఇప్పుడైతే లంచ్ టైం కాబట్టి ఇక బిర్యానీ అయితే తీసేసుకొని లంచ్ అయితే చేసేసుకుంటాం. మరి ఇలా కలుపుకుంటే మొత్తం మిక్స్ అవుతుంది మసాలాతోని. కలర్ యాడ్ చేస్తే కలర్ వస్తుంది, కలర్ ఉండకపోతేనే హెల్త్కి మంచిది. బిర్యానీ ఈజ్ రెడీ. పెద్ద పీసెస్ చేస్తే పెద్దగా ఉంటాయి, మామూలుగా అయితే మీడియం సైజ్ అయితే ఇంటి పర్పస్ బెస్ట్. మందిలాగా అయితే అయింది రైస్ అయితే. ఓకే, మరి లంచ్ అయితే రెడీ అయిపోయింది. సోలోగా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఈవినింగ్ దాకా అయితే ఇదే తినాల్సింది. బాగా నీట్గా అయింది. ఇది మీకు రైస్ డిమార్ట్లో దొరుకుతుంది.
బిర్యానీ రైస్ 85 to 90 రూపీస్ పర్ కేజీ ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ అయింది. బయట కూడా దొరకదు ఇలా. ఓకే బాయ్.